ఇక ఇది పక్కన పెడితే ప్రజలారా మరొకసారి చెప్తున్నా, యూ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా ఇక్కడ కనిపించే అకౌంట్ నెంబర్కి మీ వంతుగా కొంత సాయం చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నా. నువ్వు వార్తలు చదివేది మరి ఇక్కడ బుర్ర కథ చెప్తాను నేనేమన్నా. ఈ పిల్లగాడే వాళ్ళు తెలంగాణ నిరుద్యోగి అట, చదివేదే వార్తలు, నిరుద్యోగి చెప్పేదే వార్తలు. కాకపోతే మలిగాని లెక్క రగ్గాని లెక్క బొంకుడు మాటలు బొంకుడు వార్తలు చదవం. అది ఇక మన మల్లిగాడు తెలంగాణ ద్రోహి వీడు. ఈ పేపర్ తెలంగాణ ద్రోహి పేపర్. ఇది గులాబీ ఏక్నాథ్ షిండే హరీష్ హృదయంలో కమలం పువ్వు. ఇది హరీష్ రావు కేసీఆర్ని విడిచిపెట్టి బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి వెళ్తాడా, వెళ్ళగలడా? అట్లాంటి ఆలోచన నాకు ఉంటుందా? జర ఒక్కసారి మీరు కామెంట్ చేయరు. చూడు, ఇప్పుడు ఇది ఈ స్ట్రాటజీ ఏంటంటే, హరీష్ రావు ఖచ్చితంగా బీజేపీ పార్టీకి పోతాడు, బీఆర్ఎస్ పార్టీ కోట్లేయకండి, బీజేపీ పార్టీ కోట్లేయకండి అని ఈ కాంగ్రెస్ వాళ్ళు వీని ద్వారా ఆడిస్తున్న నాటకం. వీని ఏది ఈ శని ద్వారా ఆడిస్తున్న నాటకం. అరే హరీష్ రావు చంద్రబాబు నాయుడు లాంటోడు కాదురా, హరీష్ రావు ఏక్నాథ్ షిండే లాంటోడు కాదురా. హరీష్ రావే. కేసీఆర్ నీడ. ఆయనే నీడ మనిషిని దాటిపోతాది ఎక్కడికన్నా. మళ్ళీగా మన నీడ మనల్ని దాటిపోతుందా? హరీష్ రావు కూడా కేసీఆర్కి నీడలాంటోడు. కేసీఆర్ ఒక రూపం అయితే ఆయన గుండెకాయ హరీష్ రావు. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, చూసినాం మేము. రాజశేఖర్ రెడ్డి హరీష్ రావుని ఎంత ఒత్తిడి పెట్టాలని చూసిండో తెలుసు మనకు. ఆ సందర్భంలో హరీష్ రావు రాజశేఖర్ రెడ్డి దగ్గరికి పోయి ఒక బోకే ఇచ్చినందుకు 2004లో హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ మారుతాడని ఎంత దుమ్మెత్తిపోసిందో తెలుసు. రాజశేఖర్ రెడ్డి లాంటి ఒక మహానాయకుడు ఉన్నప్పుడే పార్టీ మారని హరీష్ రావు అసలు అధికారంలో లేని బీజేపీ పార్టీలోకి ఎట్లా పోతారు? రావులే. రాష్ట్రంలో అధికారంలో లేని ఓ బీజేపీ పార్టీలోకి పోయి ఎందుకు ఉంటారు రావులే? ఏ ఒకడు అంటాడు కాంగ్రెస్, హరీష్ రావే అంటున్నట కదా, కాంగ్రెస్లోకి పోదాం అంటున్నట. మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్లోకి వస్తా రేవంత్ రెడ్డి అన్నట. ఆయన భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా చేసే, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేసే, ఆర్థిక శాఖ మంత్రిగా కూడా చేసే. ఇక ఆయన చేయని మంత్రిత్వ శాఖ ఏమున్నది? ఒకటి హోమ్ మినిస్టర్, 2 ముఖ్యమంత్రి. అవి ఇస్తారా మరి? కాంగ్రెస్లోకి వస్తాడు, ముఖ్యమంత్రి సీట్ ఇస్తా రేవంత్ రెడ్డి అంటే ఇదంతా కాంగ్రెస్ సోషల్ మీడియా ఆడుతున్న నాటకం. సీక్రెట్గా ఆపరేషన్ షురూ చేసిన బీజేపీ హైకమాండ్. నవ్వుకుంటారు జనం. జరా ఈ వార్తలు రాసినందుకు నీ ఆఫీస్కి వచ్చి చెప్పులతోటి ఇసిరేస్తారు. ఎందుకు ఈ వార్తలు, ఈ పనికి మాలిన వార్తలు? జర గుణం వచ్చింది. ఇటు వచ్చినాక చెప్తే ఎట్లా గుణం వచ్చిందని. ఇక కాళేశ్వరం వ్యవహారంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎగ్జిక్యూట్ చేసే ఛాన్స్. కాళేశ్వరంలో వ్యవహారంలో కేసీఆర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత, మరో దాంట్లో కేటీఆర్. అంటే అందరు స్కామ్లలో ఇరుక్కున్నారు కాబట్టి ఈ హరీష్ రావు అమ్మో ఇంతమంది స్కామ్లలో ఇరుక్కున్నారు, ఇక మనం ఎందుకు ఉండాలి, మనం వెంటనే పోయి బీజేపీలో చేరితే బాగుంటుంది అన్నట్టు రాసుకొచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ఆల్రెడీ అరెస్ట్ అయిపోయిందట. మరో దాంట్లో ఏంటిది? మరో దాంట్లో అంటే ఏంటి చెప్పు? వారి మలిగా దానికి పేరు లేదా? ఇప్పుడేమో కవిత, దానికి కవిత సంబంధించి లిక్కర్ స్కామ్ అన్నావు, కాళేశ్వరానికి సంబంధించి కేసీఆర్ అన్నావు. మరి కేటీఆర్ మరో దాంట్లో అంటే ఏడా? దానికి పేరు ఊరు ఏం లేదా? ఎందుకురా ఈ తాగుబోతు వార్తలు? ఎందుకురా మళ్ళీగా? తాగితే సప్పుడేక మలుసుకొని పండాలి. ఇంత దీని పంటే మళ్ళీ పొద్దున్న లేస్తావు, తాగకపోయినా కూడా అట్లాగమైపోతావు. ఎందుకురా తాగుబోతు వార్తలు, తాగుబోతు పేపర్ ఇది? ఈ పేపర్ తాగుబోతు పేపర్ అయ్యా మిత్రులారా. కార్నర్ చేసే స్కెచ్ లో కమలం పార్టీ, బీజేపీ గొడుగు కిందికి హరీష్ టిఆర్ఎస్. అయ్యో ఇటేమో ఈ గులాబీ ఆట, అటేమో కమలం ఆట. అరే ఎవ్వాలన్నా నమ్మే వార్తనారా? అరే నువ్వు బీజేపీలో పోతావని నేను
టాప్ తెలుగు ఛానల్లో 3 సంవత్సరాల క్రితం చెప్పిన పోయినావు. వాడు బీజేపీలోకి వెళ్ళి బయటకు కూడా వస్తారని చెప్పిన వచ్చినావు. వాడు పార్టీ పెట్టిన డ్రామాలు చేస్తారన్న పెట్టినావు. పార్టీ పెట్టినాక వాడు గెలవడానికి తెలిసిన రోజు మళ్ళీ వేరే పార్టీలోకి పోతారని చెప్పిన వచ్చినావు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే మల్లిగా ఎక్కడ నిలబడి మల్లిగాడు రాసిన వార్త నిజమైంది అని చెప్తారా? లేని పక్షంలో చెప్పుతోడు కొట్టచ్చారా మల్లిగా? నేను 6 నెలలు ఛాన్స్ ఇస్తా నీకు, 6 నెలలు ఛాన్స్ ఇస్తా. 6 నెలల తర్వాత ఇది నిజమైతే నేనే ఇక్కడ ఉండి నిజంగా మల్లిగాడు ఆ రోజు పర్ఫెక్ట్ సమాచారం వానికి వచ్చింది, అందుకే వార్త రాసిండు, నిజంగా వాడు నిజమైన వార్త రాసిండు, వానికి అప్రిషియేట్ చేస్తున్నా, వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నా అంట. ఒకవేళ ఇది నిజం కాకపోతే మళ్ళీ నేను కూడా ఒకటి అంటాను, అదే నీ ఆఫీస్కి వస్తా, ఓ చెప్పు పట్టుకొని వచ్చి పాత చెప్తాడు కొడతా, నువ్వు చేతులు కట్టుకొని ఉండాలి. ఇట్లా ఉంటావారా? ఈ దరిద్రం మోకాల చెప్పు దరిద్ర బాడుకో వీడు, తెలంగాణకు పట్టిన దరిద్రం వీడు. తాగుతాడు, ఏమేమి ఆలోచిస్తాడో అన్ని పిచ్చి పిచ్చి వార్తలు రాసుకొస్తాడు.